హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఊరందరిది ఒకదారైతే ఉలిపిరి కట్టెది ఒక్కదారి అన్నట్లు మన పొలిటీషియన్స్లో కొందరు ప్రతి విషయంలోనూ వాస్తవాలకు విరుద్ధంగా వితండవాదం చేస్తూ సమస్యల్ని సైడ్ ట్రాక్ చేయడం, లేని సమస్యల్ని తెరపైకి తేవడం చేస్తుంటారు. వారి రాజకీయ వైరాన్ని మతాల పంచాయతీతో మడతపెట్టి జనాల్ని రెచ్చగొడుతుంటారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఒక మత పంచాయతీ వివాదంలో యాక్టివ్గా పాపులర్ అయిన పెద్దమనిషి హర్షకుమార్, మరోవైపు అనపాలజెటిక్ సనాతని అని ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్. వారిద్దరి మధ్యనున్న వైరం హిందూ వర్సెస్ సెక్యులర్ కోటింగ్ కొట్టిన క్రిస్టియన్ వాదాలు. ఇక అసలు టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా కాశ్మీర్ పహల్గాంలో జరిగిన టెర్రరిస్టు దాడిలో హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి వారి పేర్లు అడిగి ఐడీ చెక్ చేసి ఫ్యాంట్లు విప్పిచూసి మరీ చంపారని బాధితులే చెప్తున్నారని అంటున్నా ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్లు పాకిస్తాన్ని సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతూ, ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా గానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులర్స్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వారి తరఫున తెగ ఫీలైపోయిన హర్షకుమార్ తనలోని అతి తెలివినంతా కుమ్మరించి కోడిగుడ్డుపై ఈకలు పీకే కామెంట్స్తో ఈ విధంగా కసి తీర్చుకున్నాడు. ఇంకోటి మీరు చెప్పారు, ముస్లిం కాని వాళ్ళందరినీ ముస్లింస్ కాకపోతే చంపేశారు అది ఇదని. మీరు ఇంకా మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తే ముస్లింస్ హిందువులు అని చెప్పేసి కాల్ చేశారని చెప్తా ఉన్నారు. హిందువులని చెప్పి చూసి హిందువులు అంటే కాల్ చేశారు. ఇటువంటి మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టే సమయమా ఇది? సరే, మీరన్నట్లు పవన్ కళ్యాణ్ అంటే హిందూ మతతత్వవాది కాబట్టి తూచ్ నేనొప్పుకోను అనొచ్చు. మరి ఒక ముస్లిం మత పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంత క్లియర్గా మజబ్ పూచ్కర్ అంటే మతం అడిగి మరీ చంపారని అంటున్నాడు కదా, అది కూడా నమ్మవా? आप लोग जानते हैं कि कल पहलगाम में वहां मिडोज में दहशतगर्दों ने, टेररिस्ट ने उस माउंटेनियस एरिया में वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है. हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं. పోనీ కరుడు కట్టిన కమ్యూనిస్టు, సీనియర్ అనలిస్టు, నీలాగానే నిఖార్సైన సోకాల్డ్ సెక్యులరిస్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది కూడా తప్పేనంటావా? వాళ్లు కూడా మత విద్వేషాలు చేస్తున్నట్లేనా? పాకిస్తాన్ ఏమంటోంది? నా తీవ్రవాద చర్యలకు మూలం మతం అంటోంది. అందుకే కదా ఇక్కడ పహల్గాంలో మత అస్తిత్వం ఉంది, ఏ మతం అడిగి వాళ్ళని అటాక్ చేశారు. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని వీళ్ళందరూ కొంచెం కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. అలా పాకిస్తాన్పై అంత ప్రేమ ఉంటే ఇండియాలో ఎందుకుంటున్నారు? పాకిస్తాన్ వెళ్లిపోండి అన్నందుకు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే కాకుండా అసలు మీరందరూ కూడా దేశం నుంచి వెళ్ళిపోండి అని అంటున్నారు. పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉంటే, పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఉంటే వెళ్ళిపోమంటున్నారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. మనం పర్టికులర్గా మళ్ళీ అనిపించి కాంగ్రెస్ వాళ్ళు ఇది అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కొంత పాక్ ని సమర్థిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లో కొందరు అన్నాడు కానీ అందర్నీ అనలేదు. 100 మంది గొంతులతో సమానంగా ఐ లవ్ పాకిస్తాన్ అని రెచ్చిపోతున్న ఈ తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ వాడు కాదా? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, లేకపోతే నీ దౌర్భాగ్యం అది. మమ్మల్ని కూడా నీలాగా ఉండమంటే నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రువు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా? ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరికీ కూడా దేశభక్తి ఉంటుంది. ఓకే, మీరు చెప్పినట్లే భారత ముస్లింస్ అందరికీ దేశభక్తి ఉంటే మరి అస్సాంలో అరెస్టు అయిన ఈ ముస్లిం ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ఎవరు? భారత్ లోనే ఉంటూ, భారత్ లో గాలి పీలుస్తూ, ఇక్కడ నీళ్ళు తాగుతూ, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ ఉపాధి పొందుతూ, ఇక్కడే బతుకు జీవనం కొనసాగిస్తున్న కొందరు దుర్మార్గులు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఆయన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం అటువంటి వ్యక్తి పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడుకొచ్చాడు. ఆ ఉగ్రదాడి కట్టిన తర్వాత పాకిస్తాన్ మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎవరైతే ఏంటి? ఇక్కడ చూడండి, ఆ పోలీస్ ఆఫీసర్ పక్కన ఈ వ్యక్తి ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం, ఈ వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అస్సాం సంబంధించిన ఎమ్మెల్యే ఆయన
ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్న యాంటీ ఇండియా ముస్లిమ్స్ మాటేంటి? ఎమ్మెల్యేతో సహా 36 మంది అరెస్ట్ చేశారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అంతెందుకు, మీరంతగా తప్పించిన పాస్టర్ ప్రవీణ్ పగడాలకు ప్రాణాలు తీస్తామని ఫత్వా జారీ చేసి ధమ్కీ ఇచ్చింది కూడా మన ముస్లింసే కదా. అలాగే ఎవరైతే పాకిస్తాన్కి సపోర్టుగా ఉన్నారో వారిని మాత్రమే పొమ్మంటున్నారు. కాని మీరు ఫిట్టింగ్ పెట్టినట్లు అందరు ముస్లింస్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఒకటే, పాకిస్తాన్లో ఉన్న ముస్లిం ఒకటే. భారత ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్ ఒక్కటే అంటూ భారత ముస్లిమ్స్ని అవమానిస్తున్న ఈ బేవకూఫ్ మాటలకు భారత ముస్లిమ్స్ ఒప్పుకుంటారా? सबसे पहले आपके लिए इस्लाम है या पाकिस्तान? ये इस्लाम सारी सी बात है, अच्छी बात है. सबसे पहले मुझे ये बताएं कि आपके लिए इस्लाम मजहब की बात करें वो पहले है या पाकिस्तान पहले? सबसे पहले इस्लाम है, उसके बाद पाकिस्तान है. अच्छा, आपके लिए इस्लाम पहले है या पाकिस्तान पहले है? हमारे लिए सबसे पहले इस्लाम है. इस्लाम है तो पाकिस्तान है. क्योंकि कि आपके लिए देश पहले है या आपका धर्म पहले है? इसके ऊपर आप क्या कहना चाहेंगे? ऑब्वियसली देश पहले है, धर्म क्या चीज होता है, आपसे कोई मैटर नहीं होता है. तो मेरे लिए तो सबसे पहले मेरी देश ही है. मैं भी यही कहूंगी कि हमारे लिए देश सबसे ज्यादा इम्पोर्टेंट है, क्योंकि और चीजें बाद में होती, कुछ भी होता है हमारे देश को होता है तो सबसे पहले सारे एकजुट होकर हमारे देश के लिए लड़ते क्या कहेंगे? देश जरूरी है हमारे लिए. तो आप ऑब्वियसली देश जरूरी है. तो आपके लिए क्या सबसे पहले है? कंट्री. విన్నారుగా, వాళ్లకి ఇస్లాం ముఖ్యం, దేశం తర్వాత. కాని మనకు దేశం ముందు, మతం తర్వాత. అర్థమయ్యిందా? పాకిస్తాన్ పిల్లలకు స్కూల్ బుక్స్లో కూడా భారత్పై, హిందువులపై ద్వేషం నూరిపోసే పాఠాలుంటాయని బీబీసీ ఛానల్లో వీడియో ప్రూఫ్ కూడా ఉంది. మరలాంటప్పుడు భారత ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్ ఒక్కటేనని ఎలా అంటారు? చాలా పొరపాటు పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎంత దేశభక్తి ఉందో మా అందరికీ అంతకన్నా ఎక్కువ దేశభక్తి ఉంది. మేము దేశాన్ని ప్రేమిస్తాం అందరం కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని అసలు మీరు కొంతమంది నాయకులు అంటున్నారు. ఎవడన్నా సరే అగెనిస్ట్గా పాకిస్తాన్కి మాట్లాడితే మీరు పట్టుకోండి. ఎవడో ఒక అస్సాంలో ఒక ఎమ్మెల్యే మాట్లాడారు, ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. అలాగా ఎవడన్నా మాట్లాడినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దానికి మేము సపోర్ట్, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మళ్ళీ ఇక్కడ కూడా భారత ముస్లింస్లో కొందరు మాత్రమే పాకిస్తాన్కు జై కొడుతున్నారంటే అందరు ముస్లింస్ని అంటున్నట్లు కన్నింగ్ కోటింగ్ ఇచ్చి హిందువులపై రెచ్చగొట్టడం గమనించండి. కానీ మీరేం చేశారంటే ఈ దాని ద్వారా హిందుత్వాన్ని పెంచాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఒకడు, అనురాగ్ ఠాకూర్ ఒకడు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎంత గొప్పోళ్ళు అంటే 23వ తారీఖున 3 రోజులు జనసేన ఈ పెహల్గా మృతులందరికీ కూడా 3 రోజులు సంతాప దినాలని చెప్పేసి మీరే ప్రకటించారు. 23, 24, 25 మన పార్టీ జెండాన్ని దించుంచండి కూడా మీరు ప్రకటించారు. కానీ 25న మీరు పిఠాపురంలో శంకుస్థాపన చేశారు, కుట్టు మిషన్లు పంచారు, ఎన్నోటికి ఓపెనింగ్లు చేశారు, బోల్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే మరి మీకు దేశభక్తి ఉందా? పహల్గాం వీరుల పట్ల ఏమన్నా నిజమైన ప్రేమ ఉందా? ఆర్భాటమేనా? మనసులో ఏం లేదా మీకు? మీరు సంతాప దినాలను ప్రకటించి మీరే పార్టీ నాయకుడయ్యి ఎలా ఉల్లంఘించారండి? సినిమా డేట్లు సరిపోవరా? సంతాప దినాలు ప్రకటించినంత మాత్రాన సంకలో ఉల్లిపాయ పెట్టుకుని పడుకోవాలని రూలేమైనా ఉందా? పార్టీ జెండా అవగతం చేసి తన విధులు తాను చేసుకుంటే తప్పేంటి? పవన్ కళ్యాణ్ ఏవైనా సినిమా షూటింగులకో, పార్టీలకో వెళ్లి ఎంజాయ్ చేస్తే అప్పుడు తప్పు పట్టాలి. కాని టైం వేస్ట్ చేయకుండా ప్రజల కోసం తన కర్తవ్యం తాను చేసుకుంటుంటే అందులో కూడా బొక్కలెతకడం ఎంతవరకు కరెక్ట్? పైగా అవన్నీ ప్రజలకవసరమయ్యే అభివృద్ధి పనులని మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు. మరి ఇంకేంటి మీ ప్రాబ్లం? మీ తపన, తాపత్రయం అంతా ఒక్కటే. కింద మీద పడి ఏదో కవిధంగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి క్రిస్టియన్, ముస్లింస్కు విరోధిగా ముద్రవేసి వారిలో ద్వేషం పెంచడం. ఇలా నానా రకాలుగా ఈకలు పీకిన తర్వాత కూడా మనోడికి ఇంకా తృప్తి కలగలేదేమో జనసేన జెండాలో సింబల్ని కూడా కామెంట్ చేసి కడుపుమంట చూపెట్టాడు. పైగా మీ పార్టీ జెండా చూస్తూ ఉంటాను ఎప్పటి నుంచో. క్రిస్టియన్ కంట్రీ జెండాని ఈయన రంగు మార్చి పెట్టుకున్నాడు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. మీ పార్టీ జెండా ఇజ్రాయెల్ దేశం, అది క్రిస్టియన్ దేశం. ఆ పార్టీ జెండా ఆడదే. మీరు దానికి అది బ్లూగా ఉంటుంది, మీరు ఎరుపు రంగు పెట్టుకున్నారు. అక్కడ కూడా క్రిస్టియన్స్ కాపీయే. జనసేన జెండాలో స్టార్ సింబల్ ఇజ్రాయెల్ జెండాలో క్రిస్టియన్ సింబల్ నుంచి కాపీ కొట్టిందేనని అక్కసు వెళ్లగక్కాడు. జనసేన సింబల్ పైపైన చూడ్డానికి ఇజ్రాయెల్ సింబల్లా అనిపించినా పరిశీలనగా చూస్తే అందులో మన శ్రీచక్ర యంత్రం కూడా కనిపిస్తుంది. దానిలో పైకి కిందికి సిమెట్రికల్ గా ఉన్న ట్రయాంగిల్స్ తో పాటు మధ్యలో మూలాధార చుక్క కూడా ఉంది. కాని ఇజ్రాయెల్ సింబల్లో ఆ చుక్క లేదు. అది కాకుండా ఈ స్టార్స్,
ట్రయాంగిల్స్, సర్కిల్స్ ఏ ఒక్క మతం సొత్తు కాదు, ఎవరైనా ఎలాగైనా వాడుకోవచ్చు. Please like, share and subscribe Surya Toons YouTube channel.